హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో నా ఫ్రెండ్తో మీ ముందుకు వచ్చేసాను. తన బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. బ్యూటిఫుల్ శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. ఇప్పుడు పండుగ వస్తుంది కదండి. ఆల్రెడీ చాలామంది ఆల్మోస్ట్ ఆల్ శారీస్ తీసుకుని షాపింగ్ అయిపోయే ఉంటుంది. ఇప్పుడు కాదు, కొన్ని రోజులాగే వర్క్ చేయించాలనుకుంటున్నా, లేదా నెక్స్ట్ పెళ్ళిళ్ళు వస్తున్నాయి, వాటి కోసం మీకు ఒక చిన్న ఐడియా ఇవ్వడం కోసం. అండ్ నా ఫ్రెండ్ సారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం. మీరు కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని షేర్ చేస్తున్నాను. ఇవన్నీ తన పెళ్లి శారీస్ అండి. ఇందులో రిసెప్షన్ శారీ మాత్రమే ఎక్స్పెన్సివ్, మిగిలినవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చాయి. సరేనా, స్టార్ట్ చేద్దాం అయితే శారీస్ కలెక్షన్. నాకు చాలా ఇష్టమైన శారీ, ఫస్ట్ ఈ శారీతోనే స్టార్ట్ చేస్తున్నాను. తను ఇంకా ఈ చీర కట్టుకోలేదు కదా పుష్ప? కట్టలేదు కదా. పండక్కి ఓపెన్ చేద్దామని చూస్తున్నాను. బెనారస్ ఇది? బెనారస్ కాదు, సమ్ పట్టు అని చెప్పి పట్టు ఫ్యాబ్రిక్ లో. ఎక్కడ తీసుకున్నావు? వైజాగ్ లో. ఆల్మోస్ట్ దీని శారీ కలెక్షన్ అన్ని కూడా వైజాగ్ లోనే ఉంది. తను వైజాగ్ అమ్మాయి కాబట్టి శారీస్ కానీ వర్క్ కానీ స్ట్రీట్ చేయించడం అన్ని తను వైజాగ్లో చేయిస్తుంది. హైదరాబాద్లో చాలా తక్కువ. ఫస్ట్ శారీ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్. ఇది నావీ బ్లూ అండి. ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. చిన్నప్పటి నుంచి మా అమ్మలు ఎక్కువ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా బ్లూ శారీస్ ఎక్కువ. రాయల్ బ్లూ కూడా చాలా బాగుంటుంది కదా. బ్లౌజ్ మీకు దూరం నుంచి కనిపిస్తుందో లేదో అని చెప్పి దగ్గరగా వచ్చి చూపిస్తున్నాను. దగ్గర నుంచి క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు పిక్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో నేను పిక్ని షేర్ చేస్తాను. కావాలంటే మీరు అక్కడి నుంచి పిక్ని స్క్రీన్ షాట్ తీసుకుని ట్రై చేయొచ్చు. ఆరీ వర్క్ అండి, ఇది చాలా నీట్ అండ్ సింపుల్గా వచ్చింది. నేను చీరలు అమ్ముతున్నానండి. చీరలు అమ్ముతున్నాను. కానీ శారీస్ అన్ని మంచిగా డ్రై వాష్ చేయించుకొని నీట్గా ప్యాక్ చేసుకొని ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకొని నీట్గా బీరోలో పెట్టుకొని మొత్తం అన్నీ బయటికి తీయించాను ఇప్పుడు. ఎందుకంటే పెట్టుకునేది ఎలాగో చాలా తక్కువ కదా. పళ్ళు పింక్ వచ్చింది కదా. పళ్ళు పింక్, శారీ అంతా గ్రీన్. పళ్ళు పింక్, బ్రైట్ పింక్. అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ పింక్ ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇది ఆరీ వర్క్. అండ్ దీని ఏదో ఉంటారు పుష్ప, ఈ ఫ్లవర్ని ముద్దు ముడి 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 నాట్ వర్క్ అంటారు. ఇది నాట్ వర్క్ వచ్చి, ఇది ఆరీ వచ్చి, ఇది లాంగ్ అండ్ షార్ట్ వచ్చింది. నాకు ఇది కూడా తెలుసు. ఇదంతా లాంగ్ అండ్ షార్ట్ మగ్గం వర్క్ అండ్ ఆరీ వర్క్ రెండు మిక్స్. ఆరీ చేత్తోనే చేస్తారు. చేత్తోనే వేస్తారు. దీని పర్ల్స్ ఎందుకు ఏం అనిపించింది? ఎక్కడ వైట్ లేదు, కాకపోతే దానికి అంత అట్రాక్టివ్ గా వైట్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. అందువల్లే మంచి లుక్ వచ్చినట్టుంది. వైట్ బాగా కనిపిస్తుంది. వైట్ బాగా లుక్ ఇస్తుంది. చూద్దాం. మేము సరిగ్గా చూపిస్తున్నామో లేదో అండి, చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం కదా ఇలా చూపించడం. సరిగ్గా చూపిస్తున్నానా లేదా అనేది నాకు తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. ఖచ్చితంగా పిక్స్ పెడతాను చూడు. పిక్స్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇది వేసుకుంటావా? ఇది ఎప్పుడు కట్టుకున్నావు? ఇది సత్యనారాయణ వ్రతంలో కట్టుకున్నావా? పెళ్ళైన తర్వాత. లాస్ట్ ఇయర్ పెళ్ళైందండి వీళ్ళకి, అందుకే చీరని చాలా ఫ్రెష్ గా, వర్క్ బ్లౌజ్ అని ఇంకా నీట్ గా ఉన్నాయి. ఇది మీ ఫేవరెట్ శారీనా? ఎందుకు? హాఫ్ అండ్ హాఫ్. అండ్ ఎందుకో చాలా సింపుల్ అనిపిస్తుంది, బట్ హెవీగా అనిపిస్తుంది. గ్రీన్ కదా, నాకు గ్రీన్ చూస్తే నువ్వు నాకు గ్రీన్ ఎన్ని చూపించు, నాకు ఫేవరెట్ అయిపోతాయి. మేబీ దీని శారీస్లో ఎక్కువ గ్రీన్ ఉంటుందండి, అందుకే అనుకుంటా. నాకు గ్రీన్ చాలా ఇష్టం కదా. శారీస్ అన్ని చాలా చాలా నచ్చుతాయి. మా అత్తమ్మ శారీస్ కూడా గ్రీన్ ఎక్కువ ఉంటాయి చాలా. తనకి కూడా మెరూన్. ఇది హాఫ్ అండ్ హాఫ్
సారీ. మంచి మరూన్ కదా, ఇది కూడా ట్రెడిషనల్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్. ఒక్కరికి పెళ్ళైన ఆడవాళ్ళలో ఒక్కరికైనా సరే రెడ్, మెరూన్ గ్రీన్, కొత్తగా పెళ్ళి సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే మెరూన్ గ్రీన్ కంపల్సరీ ఉంటాయి. మెరూన్ ఖచ్చితంగా. గ్రీన్, ఎల్లో, ఆప్షన్గా ఈ బ్లాక్ కూడా చీర నార్మల్ అది మన ఆప్షనల్ అవుతుంది బ్లాక్. కంచి పట్టు. ఇది కంచి పట్టునే, కాకపోతే లుక్ వైజ్ అయితే ఎక్కువ తమిళియన్స్ కట్టుకునే సారీ లాగా ఉంది. అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్. అవును, తమిళలో తెలుగు వాళ్ళు ఏంట్లేండి, తమిళ చీరలని తమిళలో అంటున్నాం, కంచిపట్టు చీరని వచ్చే తమిళనాడు నుంచే కదా. కంచిపట్టు చీర లేకుండా అమ్మాయిలు అసలు పెళ్ళయ్యేదే లేదనుకుంటా. ఇప్పుడైతే కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది, ఉప్పాడలో కూడా కొంచెం ఎక్కువగా హై కాస్ట్లో అండ్ ట్రెండీగా నేస్తున్నారు. ఈ కత్తని, జామ్దాని అని, అలాగే ఎక్కువ కంచిపట్టు చీరలు ధర్మవరంలో కూడా నేస్తూ ఉంటారు. అన్ని ప్లేసెస్లోనే ట్రెండ్ అయిపోతున్నాయి. కానీ ఒక్క పట్టు చీరన కంచి పట్టు చీర పెళ్లిలో అమ్మాయికి కంపల్సరీ ఉంటుంది కదా. ఖచ్చితంగా. అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్. ఓకే, హాఫ్ ఏమో మెరూన్ వచ్చి హాఫ్ ఏమో గ్రీన్ వస్తుంది కదా. పైన పళ్ళు మొత్తం రెడ్ వస్తుంది, మెరూన్ వస్తుంది. అండ్ ఇదంతా కింద ఓకే, కింద బాడీ మొత్తం లంగావణి స్టైల్. లంగావణి స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ అంటే ఇలా కుర్చీలు వచ్చి ఇటు అంతా ఒకటి టోటల్ ఇది లంగావణి స్టైల్. టోటల్ లంగావణి స్టైల్ పట్టు చీరలు అయితే కొంచెం రేరే నాకు తెలిసి, చాలా రేర్ అండ్ చాలా బాగుంటుంది కూడా. సూపర్ కలర్ కాంబినేషన్ కదా. ఇందులో నాకు ఇది నాకు చాలా ఫేవరెట్ సారీ. అవునా, మొహం వెలిగిపోతుంది అందుకే. చీరలు అంటే ప్రతి అమ్మాయికి ఒక ఎమోషనల్ బాండింగ్ టచ్ ఉంటుంది. చీరలే కాదు, ప్రతి డ్రెస్, ఈవెన్ కర్చీఫ్ తో కూడా ఉంటుందండి. స్కూల్ డేస్ లో కర్చీఫ్ మీద ఫ్రెండ్స్ నేమ్స్ రాసుకుని ఆడుకునే ఆటలు, దాంతో బోర్డ్ చేసుకోవడం, ప్రతి చిన్న దాంతో కనెక్షన్ ఉంటుంది అమ్మాయిలకి. అదేంటో ఇది నా ఫేవరెట్. ఇది ఎవరిని టచ్ చేయదు, ఎవరు టచ్ చేయదు. ఈ నాప్కిన్ ఇది అమ్మ మన బర్త్డే కొనిచ్చింది. ఇది అసలు ఎవ్వరూ పట్టుకోవద్దు, ఇది ఎవరు ఆడుకోవద్దు. వాళ్ళు ఏంటంటే బోర్డ్ క్లీన్ చేయడానికి ఆకతాయిగా నాప్కిన్స్ తీసుకుని వెళ్ళి రబ్ చేసే వాళ్ళ టైంలో. అండ్ మెయిన్ చాలా బాగుంది, అంచు చాలా బాగుంది పుష్ప. అక్కడక్కడ మ్యాంగోస్ ఉన్నాయి, అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా బంచ్ లాగా ఇచ్చి బాగుంది. చాలా బాగుంది చీర. నువ్వన్నట్టు బోర్డరే హైలైట్, దీనికి హైలైట్ బోర్డర్ అండ్ బ్లౌజ్ ఇంకా హైలైట్ అయిందనే చెప్పాలి. మీరు చూసి చెప్పాలి. తను ఏం చేసిందంటే, ఇది నేను రీసెంట్ గానే తను కట్టుకున్నప్పుడు చూస్తే తను చెప్పింది, అదినా ఇది ఈ సారీ మీద మీరు అబ్జర్వ్ చేస్తే సారీ మీద అయితే బ్లాక్ డిజైన్ లాగా వచ్చిందో అలాగే బ్లౌజ్ మీద కూడా ఇచ్చారు. తను దాన్ని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ చేయించింది. ఇది కూడా ఆరి అండ్ కుందన్స్ ఇవన్నీ కుందన్స్తో కుందన్ని హైలైట్ చేస్తూ ఆరి వర్క్ వచ్చింది. చెప్పాను కదా మీతో, సారీ మీద వచ్చిన డిజైన్ ఉంటుంది కదా పట్టుది, దాని మీద తను కుందన్స్ ఆరి వర్క్ అంటేనే మగ్గం వర్క్ అంటే డిఫరెంట్, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇది పైన కడ్డీ బోర్డర్ ఉప్పాడకు వస్తుంది. ఉప్పాడ కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది కదా. మస్టర్డ్ కదా, మస్టర్డ్ అండ్ మరూన్ షేడ్, చిన్న చిన్ని బుటీస్ వచ్చి ఎంత బాగుంది. ఇది చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది. ఎంత పడింది సారీ ఐడియా? 3,000కి అసలు 10,000 లుక్ ఉందండి ఈ సారీ. నాకు అనిపిస్తుంది, మీకు వీడియోలో అలా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ చీర మాత్రం వదిలేసే చాలా లైట్ వెయిట్, అండ్ చాలా ఎలిగెంట్ గా, చాలా ఎలిగెంట్ గా, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ రెండింటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పళ్ళు అసలు పళ్ళు చాలా బాగుంది పుష్ప, చాలా బాగుంది పళ్ళు. చాలా ఇక్కడ గోల్డ్ తో కాకుండా లైట్ సిల్వర్ షేడ్ మిక్స్ అవడం వల్ల సిల్వర్ అండ్ గోల్డ్ రెండింటి షేడ్ కాపర్ లాగా కనిపిస్తుంది. మెరూన్ మీద కొంచెం కదా కాపర్ షేడ్ లాగా కనిపిస్తుంది. పెళ్లిలో ఫంక్షన్స్ లో కట్టుకుని జనరల్ గా కంచిపట్టు చీర అంటే ఒకప్పుడు చాలా వెయిట్ వచ్చి, నా పెళ్లి చీర చాలా వెయిట్ ఉంటుంది. దాని తర్వాత దానికి ముందు నాది ఇంకా లైట్ వెయిట్ అన్నారు. నా పెళ్లిలో
నా చీర లైట్ వెయిట్ అన్నారు, ఇప్పుడు చూస్తే దాని నెక్స్ట్ తర్వాత నేను కొనుక్కున్న పట్టు చీర చాలా లైట్ వెయిట్ నా ఉంది. రిసెప్షన్ సారీ చాలా వెయిట్ ఉంటుంది, కొండ చాలా. ఇది నేను పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్నాను. ఓకే, రోజంతా దీంతో ఉండాలనిపించింది. చాలా చాలా లైట్ వెయిట్. ఎలా ఉందంటే ఒక వర్క్ శారీతో మనం ఎంత ఈజీగా అయితే లైట్ వెయిట్ వర్క్ శారీ లైక్ ఆర్గాన్జా శారీస్ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో ఇప్పుడు వచ్చేస్తున్నాయి అనుకోండి. కాకపోతే కంచిపట్టులో లైట్ వెయిట్ అవ్వాలంటే కాస్ట్ పెరిగే కొద్దీ కొన్నింట్లో లైట్ వెయిట్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. ఇది 3Kకే ఇంత మంచిగా లైట్ వెయిట్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత దీనికి బ్లౌజ్ తను ఇలా చేయించుకుంది. అరుణ్ మీద ఆ మస్టర్డ్ ఎల్లో బాగా హైలైట్ అవుతుంది. శారీస్ అన్ని ఎవరు సెలెక్ట్ చేశారు పెళ్ళిలో? నేనే సెలెక్ట్ అబ్బా, చేసుకున్నా. నువ్వేనా? అన్నీ అమ్మా, అక్క, అక్క, పెద్దక్క. పెద్దక్క అండ్ నా ట్విన్ సిస్టర్. ఓకే, ట్విన్ సిస్టర్ హేమ, పెద్దక్క అండ్ అమ్మ. అమ్మ. అంతేలేండి, మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉంటే మనం సరిపోతుంది. అమ్మ కంటే ఎక్కువ మా బావగారి సెలెక్షన్ చాలా బాగుంటుంది. వచ్చాయి కదా, మొత్తం లతల డిజైన్స్. నా పేరు లత గారు. లతలు కంచిపట్టు చీరలో లతలు వచ్చాయంటే నా పేరే లత కదా ఉంటుంది. కరెక్టే, చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఒకప్పుడు కంచిపట్టు చీరకు అసలు వర్క్ చేయించేవాళ్ళు కాదు. అవును. ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే దాని అమ్మ వాళ్ళైనా అటవి అంచే హైలైట్ అంచు హైలైట్ ఉండేది. కుట్టించుకొని జ్యువెలరీ వేసుకుంటే సారీ చాలా హైలైట్ అయ్యేది. ఇప్పుడు వర్క్ లేకపోతే మీ ఇంట్లో టీవీ లేదా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా అని అడిగినట్టు నీ చీరకి వర్క్ లేదా అని అడుగుతున్నారు. ఎంత కాస్ట్లీ చీర అయినా చిన్న మగ్గం వర్క్ అయినా కంపల్సరీ అరే వర్క్ చేయించుకోవచ్చు కదమ్మా, చాలా బాగుండేది, చేయించుకోవచ్చు కదా, ఈ చీర ఇంకా అందంగా కనిపించేది అని చెప్పి అందరూ ఇది కాషాయం రంగు. ఈ సారీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా గోల్డ్ కాదు, సిల్వర్ షేడ్ ని హైలైట్ చేస్తూ వచ్చిన శారీ. దీని మీద అక్కడక్కడ చిన్ని చిన్ని బుటీస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మీరు ముందు చూసిన తన శారీస్ బుటీ సైజ్ కొంచెం పెద్ద ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఇదైతే చాలా చిన్న చిన్న బుటీస్ వల్ల ఇలాంటి శారీస్ అయితే కొంచెం స్లిమ్ గా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టీవీ చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎలా కట్టుకున్నా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ప్రీ ప్లేటింగ్ అనేది ఇలాగా యూట్యూబ్ లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. చేసుకుని ముందే డ్రేప్ చేసి కట్టుకోవడం చాలా ఈజీ. కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా ఆ ఎంబ్రాయిడరీ ఎలా ఉంటుందంటే ఫినిషింగ్ టచ్, మగ్గం ఫినిషింగ్ టచ్ లాగా ఉంటుంది చూడటానికి. పెద్ద డిఫరెన్స్ అనిపించదు మగ్గం వర్క్ కి మిషన్ ఎంబ్రాయిడరీకి. ఎందుకు అంటే మిషన్ ఎంబ్రాయిడరీలో మనం స్టోన్స్ యాడ్ చేయలేము. ఓకే, మగ్గం వర్క్ లో మనం స్టోన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ స్టోన్స్ యాడ్ చేసుకోవచ్చు. అదే డిఫరెన్స్ మగ్గం వర్క్ కి కంప్యూటర్ వర్క్. ఆరి వర్క్ పూస వర్క్ ఉంటుంది కాబట్టి దానికి మగ్గం వర్క్ వచ్చాయి కదా, పళ్ళులో చిన్న చిన్న పూలు వచ్చాయి కదా, అందుకని దాంట్లో కూడా అలాగే చిన్న చిన్న బాగుంది. ఇది కూడా చాలా బాగుంది చూడండి. నేను చూపించేవన్నీ చాలా చాలా బాగున్నాయి అంటున్నాను, డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి బాగున్నాయి అనిపిస్తుంది. మీరు చూసి మొత్తం శారీస్ లో ఏ శారీ మీకు బాగా నచ్చింది, ఎన్ని శారీస్ ఎన్ని వర్క్స్ ఏవి హైలైట్ అనిపించాయి బాగున్నాయి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీతారామ తెలుగు బ్లాగ్స్. ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది బ్లౌజ్. ఇది కూడా ఫుల్ ఆరీ వర్క్. ఎంత హెవీగా ఉందో చూడండి, ఫుల్ హెవీ వచ్చింది. శారీ మీద వచ్చిన ఫ్లవర్స్ ని నువ్వు హైలైట్ చేయించావు కదా. శారీ మీద ఫ్లవర్స్ కాదు, డిజైన్ బాగుంది అని చెప్పి చేయించాను. ఇక్కడ శారీ మీద ఫ్లవర్స్ శారీ చూడలేదు నేను ఫస్ట్. ఓకే, ఇవి నెమళ్ళు వచ్చాయి. శారీ కంటే హానెస్ట్లీ బ్లౌజే చాలా చాలా బాగుంది. శారీ కూడా బాగుంది, శారీ తక్కువ అని చెప్పను కానీ బ్లౌజ్ ఇంకా బాగుంది. ఇది నేను ఇక్కడ అందరినీ చూపిస్తాను. ఇది ఓకే, వేర్ చేయొచ్చు. మరీ వెయిట్ అని చెప్పను, లైట్ వెయిట్ అని చెప్పను. ఓకే, నా దగ్గర ఇలాంటిది ఉంది పుష్ప. బ్లౌజ్ చూపించారు.
శారీ ఎంత బాగుందో ఈ బ్లౌజ్ ఇంకా బాగుంది. ఈ వేసిన డిజైన్ చాలా బాగుంది పుష్ప. బ్రైట్ రెడ్, రెడ్ మీద గ్రీన్. ఇది కూడా చాలా పెద్ద బోర్డర్ వచ్చింది. బాగుంటాయి కదా. నాకు తెలిసి అందరూ వెతికేది పింట్రెస్ట్లోనే. పింట్రెస్ట్లో వెతికేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ దొరికేస్తాయి. చాలా వరకు టాజిల్స్, కుచ్చులు ఇంకొంచెం హైలైట్ చేయాల్సింది. బ్లౌజ్ బరువు అయిపోతుందన్నా ఇంత సింపుల్గా వేసాం. జడ పెట్టుకుంటాం కదా, పూల జడ. సో దానికి అతుక్కుపోయి అవి ఎక్కడ పాడైపోతాయో అన్న దీనిలో పింక్ పింక్. ఒక 1 year బేబీ నుంచి ఒక 50-60 వేసుకోండి, ఎంత ఏజ్ వచ్చినా సరే ఫేవరెట్ కలర్ ఏంటి? నిద్రలో ఉంది ఫేవరెట్ కలర్ పింక్. తక్కువ వచ్చేసింది అంటే దాంతో పాటు చాలా కలర్స్ ఉంటాయి. నాకు గ్రీన్ అంటే ఇష్టం, తనకి బ్లూ అంటే ఇష్టం, చాలా కలర్స్ ఇష్టం. కానీ మాట వరుసకి ఏ కలర్ ఇష్టం అని ఒక తడబాటు నిద్రలో అడిగినా ప్రతి అమ్మాయి పింక్ అని చెప్తారు. అండ్ బ్యాక్ బ్లౌజ్ వర్క్ చాలా చాలా బాగుంది అండ్ హెవీ అండ్ చాలా వెయిట్ కూడా. బ్లౌజే కాదు, దానికి ఇచ్చింది కూడా చీర కూడా చాలా చాలా బరువు చీరండి. పాపం తండ్రి పాపం అనకూడదు ఇక్కడ, చాలా వెయిట్. అన్ని శారీస్ ఒక వెయిట్ అయితే ఈ చీర ఒక వెయిట్. అసలు ఇలా పడుకుంటేనే చెయ్యి లాగుతుంది చెప్పాలంటే. చాలా వెయిట్ ఉంటుంది. అండ్ తన రిసెప్షన్ శారీ ఇది. తన రిసెప్షన్లో ఫస్ట్ కట్టుకున్నప్పుడే చెప్పా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. జనరల్గా రిసెప్షన్ అంటే ఇప్పుడు పేస్టల్ పింక్ షేడ్స్, పేస్టల్ గ్రీన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ చాలా ఆలోచిస్తారండి. లైట్ షేడ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే పట్టు చీరలో చాలా వరకు ఆలోచిస్తారు. కానీ తను చాలా మంచిగా చూస్ చేసుకుంది. అండ్ అనే డ్రెస్కి కూడా మ్యాచింగ్ కదా. అంతేనండి, ఎక్కడ సరే తగ్గేదే లేదు. శారీ బరువు ఒక ఎత్తు అయితే పెళ్లి రిసెప్షన్ లో కట్టుకోవడం ఇంకొక ఎత్తు. 4 hours వెయిట్ చేసావా దీన్ని? 5 hours 5 గంటల సేపు తప్పదనుకోండి. పెళ్ళినప్పుడే కదా, పెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అప్పుడే. మన ఇంట్లో బంధువుల పెళ్ళిళ్ళకి అమ్మ చెవి మెల్లిపెట్టి మరి వేయిస్తుంది ఇలాంటి చీరలు. అలాంటిది తన పెళ్ళంటే ఖచ్చితంగా మొయ్యాల్సింది. మెల్లిపెట్టలేదు, మనమే మెల్లిపెట్టుకుంటూ వేసుకోవాలి. తప్పదు, మొయ్యాల్సింది తప్పదు. చీరంతా ఇలా గోల్డ్ అండ్ లెవెండర్ షేడ్ మిక్స్ లో వచ్చి సారీ అంతా ఇలా వచ్చిన అండ్ బోర్డర్ బిగ్ బోర్డర్ చాలా పెద్దది వచ్చింది. ప్రజెంట్ ట్రెండింగ్ కదా దీని సారీస్. 2 or 3 సారీస్ కి బిగ్ బోర్డర్ తీసుకుంది, మిగిలినవన్నీ నార్మల్ బోర్డర్స్. ఈ సారీ చాలా బాగుంది. అండ్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చిందా పుష్ప? బ్లౌజ్ ఇది వచ్చింది. తను అందుకే ఇలా రా సిల్క్ తీసుకొని ఇలా మంచిగా ఆరి వర్క్ చేయించి శారీకి పేర్ చేసుకుంది. ఓకే, సో అందువల్ల నేను ఇవి యాడ్ చేసుకున్నాను. బాగుంది. ఇప్పుడు శారీకి బ్లౌజ్ ఎంతో అండ్ టాజిల్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ అంతా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మిక్స్డ్ కలర్స్, మల్టీ కలర్స్తో కూడా టాజిల్స్ చేస్తున్నారు. శారీ చాలా బాగుంది, చాలా బాగుంటుంది. నువ్వు రిసెప్షన్ తర్వాత మళ్ళీ కట్టుకున్నావు చీర? రీసెంట్ గానే కట్టుకున్నా. ఎప్పుడు? నేను మొన్న మోపిదేవి అప్పుడు కట్టుకున్నావా? ఇప్పుడు చాలా అంటే చాలా కష్టపడ్డా. కానీ అబ్బా చాలా ఓపిక ఎక్కువని చెప్పాలి నీకు. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కట్టలేదు. అది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ.